హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్పిఎఫ్ ఎస్ఐ అర్థమెటిక్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ కొన్ని మోడల్స్ చూసినాం ఒక వీడియోలో. ఈ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్, 84 rupees is the difference between the simple interest and compound interest at 4% interest rate for a period of 2 years. How much is the original rupees అంటే ప్రిన్సిపల్. 2 సంవత్సరాల కాలానికి 4% వడ్డీ రేటుతో లభించే బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య భేదం 84 రూపాయలు. అయినా అసలు రూపాయలు ఎంత? ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసిండు, అంతే, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 84 రూపీస్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అని అడుగుతుంది క్వశ్చన్. ఓకే, సో మనకు నార్మల్గా జనరల్గా చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్లో 4%, ఫస్ట్ ఇయర్లో 4%, సెకండ్ ఇయర్ 4%, టోటల్గా 2 years కలిపి 8% అవుతుంది ఇన్ జనరల్గా మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ 4% ఉంటుంది. అంటే 4% అంటే నేను 100కి తీసుకుంటున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 4 తీసుకుంటున్నాను. సెకండ్ ఇయర్ ఈ 4 మీద కూడా మళ్ళీ ఇంకో 4% పెరుగుతుంది కదా, అంటే 4% ఉంటుంది. దీంతోపాటు ఫస్ట్ ఇయర్లో ఉన్న వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ పడుతుంది. సో 4% అంటే 0.16, అంటే ఇక్కడ మనకు 8.16 అవుతుంది 2 yearsకి. సో ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చూస్తే ఎంత వస్తుంది చూడండి. పర్సంటేజ్లో మనకి 0.16, దీని వాల్యూ ఎంత? 84 రూపీస్. మనకు 100% ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 100/0.16 ఇంటూ 84 రూపీస్. సో ఈ 0.16ని మనం 16 చేసుకొని న్యూమరేటర్లో 100తో మల్టిప్లై చేయండి. 4 25s, 4 4s, 4 1s, 4 2s, 4 1s. ఓకే, 25 ఇంటూ 21, 25 ఇంటూ 25 చేస్తే మనకి 524 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 100 ఉంది, మల్టిప్లై 2 zeros, 52,400. సారీ, 52,500 వస్తుంది ఇక్కడ మనకి. 52,500. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a bulb producing company found 13% of the total products defect. If the total number of non-defective products is 5,133, then the number of total defective products should be. బల్బు ఉత్పత్తి చేసే కంపెనీ మొత్తం ఉత్పత్తుల్లో 13% లోటు ఉన్నట్లు గుర్తించింది. లోపం లేని ఉత్పత్తుల మొత్తం సంఖ్యను 5,133 అయితే మొత్తం లోపం ఉన్న ఉత్పత్తుల సంఖ్య ఎంత ఉంటుంది? నార్మల్గా మనకి ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. 13% మనకు లోపం ఉన్నవి. లోపం ఉన్న 13% అంటే లోపం లేనిది ఎంత? 18%. ఈ 18% వాల్యూ కదా ఈ 5,133. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు? టోటల్ నెంబర్ ఆఫ్ ద డిఫెక్ట్ ప్రోడక్ట్స్, అంటే లోపం ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేయమంటుండు. 13% వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే కదా మనకి ఇక్కడ క్వశ్చన్. సో 37 కదా, 13 ఇంటూ 87/5,133. ఇది డివిజన్ చేస్తే, క్యాన్సిలేషన్ చేస్తే 87 1s, 87 5s, 435 అండ్ 6 ఎంత మిగులుతుంది? 78 మిగులుతుంది. 78 ఇక్కడ ఏముంటుంది లాస్ట్లో మనకి? 3 ఉంది. 783, 87 9s, 783. సో 13 ఇంటూ 59 చేస్తే మీకు 767 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇది మల్టిప్లై చేసి చూడండి మీరు. 13 ఇంటూ 59 767 వస్తుంది. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఏంటంటే, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది. ఓకేనా? మీరు చేయాల్సిన పని ఒకటే, వీడియోని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. సో థర్డ్ క్వశ్చన్, అమీర్ డిస్ట్రిబ్యూటెడ్ 925 gifts among 4 children. The first child is twice the portion of the second child.
3 times of the third child and 4 times of the fourth child. Find the number of total gifts received by the first and second childs. జాగ్రత్తగా వినండి. 4 పిల్లలకు 925 బహుమతులను అమీర్ పంపిణీ చేశారు. మొదటి బిడ్డ భాగం రెండవ బిడ్డకు 2 రెట్లు, మూడవ బిడ్డకు 3 రెట్లు, నాలుగవ బిడ్డకు 4 రెట్లు. మొదటి మరియు రెండవ పిల్లలు అందుకున్న మొత్తం బహుమతుల సంఖ్యను ఎంత అంటుంది. ఒక్క నిమిషం చూడండి, నేను ABCD అనుకుంటున్నాను ఇక్కడ. సో మొదటి బిడ్డకి ఏమంటుండు, ద ఫస్ట్ చైల్డ్ పార్ట్ ఈజ్ ట్వైస్ ద పోర్షన్ ఆఫ్ సెకండ్. అంటే A:B ఇక్కడ ఎంత అవుతుందో చెప్పండి. A:B 2:1. రెండవ బిడ్డ కంటే 2 రెట్లు ఎక్కువ, అంతే కదా. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏముంది, A:C ఏముంది, మూడవ బిడ్డ కంటే 3 రెట్లు అంటే 3:1 కదా. నెక్స్ట్ A:D ఏముంది, నాలుగవ బిడ్డ కంటే 4 రెట్లు ఎక్కువ అంటే 4:1. సో ఇక్కడ ఇవన్నీ ఫస్ట్లో ఉన్న మొత్తం కూడా ఏలు ఇవి, అంటే మొదటి బిడ్డది. సో మనం ఇక్కడ A:B:C:D తీసుకురావాలి, అప్పుడే మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో అంటే 2, 3, 4కి మనకు ఇక్కడ ఫస్ట్ ఏఎల్ మొత్తం కూడా ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే దాని ఎల్సిఎం ఏమవుతుంది చూడండి, 12 ఎల్సిఎం అవుతుంది. అంటే A:B 12. సో ఇక్కడ 12 రావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయవచ్చు, 6తో. అంటే 12:6. నెక్స్ట్ అది ఇక్కడ కూడా 12 రావాలి, అంటే 4తో మల్టిప్లై, 12:4. ఇక్కడ 3తో 12:3. ఇప్పుడు మనకి A:B:C:D వచ్చింది చూడండి, 12:6:4:3. ఒక్క నిమిషం, 12:6:4:3. వాడు చెప్పిన ప్రకారం వచ్చింది చూడండి. రెండవ బిడ్డ కంటే 2 రెట్లు ఎక్కువ, 6 2s 12. మూడవ బిడ్డ కంటే 3 రెట్లు ఎక్కువ, 4 3s 12. నాలుగో బిడ్డ కంటే 4 రెట్లు ఎక్కువ, 3 4s. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది చెప్పండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ గిఫ్ట్స్ రిసీవ్డ్ బై ద ఫస్ట్ అండ్ సెకండ్. ఈ ఇద్దరు తీసుకున్నది ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా మొత్తం ఎన్ని, 12 6 18, 18 4 22 25. అంటే ఇక్కడ 25 గిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి, 25 పార్ట్స్ వాల్యూ 925. మనకు కావాల్సింది వీళ్ళిద్దరిదే, అంటే 18 పార్ట్స్ వాల్యూ కావాలి. సో 18/25 ఇంటూ 925. 25 1s 25, 25 3s 75. 75 పోతే మనకు 17 మిగులుతుంది. ఓకే, 75 పక్కన 5 ఉంది, 175. సో 175 అంటే ఎప్పుడు అవుతుంది, 7s 25 7s 175. 18 × 37, 18 × 37 చేస్తే మనకి 666 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. At the rate of compound interest rate of 5 years, the original amount is tripled in 5 years. In how many years will become 81 times of the original amount? ఇట్లాంటి క్వశ్చన్ ఇంతకుముందు దాంట్లో కూడా చూసినాం. సో వెరీ సింపుల్, ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు 5 ఇయర్స్లో 3 times అవుతుంది. ఓకేనా. సో దీన్ని డబల్ చేస్తే 10 years, దీన్ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ అంటే 9 times అవుతుంది. అంటే 5 ఇయర్స్లో 3 times అయితే 10 ఇయర్స్లో 9 times అవుతుంది. దీన్ని కూడా డబల్ చేస్తే మళ్ళీ 20, దీన్ని స్క్వేర్ చేస్తే 9 9s 81. 20 ఇయర్స్లో 81 times అవుతుంది. ఇక్కడ మన ఆన్సర్ ఏంది, ఎన్ని సంవత్సరాల్లో, 5 సంవత్సరాల చక్రవడ్డీ రేటు ప్రకారం అసలు మొత్తం 5 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో అసలు 81 రెట్లు అవుతుంది అంటే 20 సంవత్సరాల్లో 81 రెట్లు అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. Vimal received 69 out of 80 marks in French, 92 out of 100 in English, 62 out of 70 in Spanish, 47 out of 50 in Japanese. What was the total percentage achieved by him? ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ వాడికి 80 మార్క్స్కి ఎంత వచ్చినాయి, 69. నెక్స్ట్ ఫ్రెంచ్లో 100 మార్క్స్కి గాను 62 వచ్చినాయి, 92 వచ్చినాయి, 92. నెక్స్ట్ 70కి గాను
62 వచ్చినాయి, 50కి 47 వచ్చినాయి. ఓవరాల్గా వాడి పర్సంటేజ్ ఎంత ఉంటుండు, అసలు ఎంత కండక్ట్ చేసిరో చూద్దాం. 80, 70, 150, 150, 50, 200, 300. వాడికి మొత్తం 300 మార్క్స్కి కండక్ట్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా తెలియాలి కదా. 9, 11, 13, 20. ఒక్క నిమిషం. 20, 15, 25, 27. అంటే వాడికి 300 కండక్ట్ చేస్తే 270 వచ్చినాయి. అంటే పర్సంటేజ్ ఎంత? సో 270/300 ఇంటూ 100. 2 zeros, 2 zeros, 3 ones, 3 nines. సో 90% యువర్ ఆన్సర్. మరి వెరీ టఫ్ క్వశ్చన్స్ ఏం లేవు దీంట్లో, అంటే మోడరేట్గానే ఉన్నాయి. మరి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ చూసుకోండి. ఆల్రెడీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేయొచ్చు. The amount of 8,000 is given at the annual rate of 8% on ordinary interest. Ordinary interest అంటే ఏం లేదు, సింపుల్ ఇంట్రెస్ట్. If the amount was withdrawn after 5 years and half of the total amount was invested in the stock market, then tell the amount remaining in rupees. తెలుగులో చూడండి. 8,000 రూపాయలు సాధారణ వడ్డీపై 8%, 8% వార్షిక రేటుతో ఇవ్వబడింది. 5 సంవత్సరాల తర్వాత ఈ మొత్తాన్ని విత్డ్రా చేసి మొత్తం సొమ్ములో సగం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే మిగతా మొత్తాన్ని చెప్పండి. ఫస్ట్ వాడు ఏం చేసిండు, ఆ 8,000 రూపాయలని సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము 8% వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ని డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. 8 5 40, అంటే ఓవరాల్గా వీడు పొందేది 40%. ఓకేనా? 8,000లో 40% అంటే ఎంత? మనం ప్రతిదీ చేయొద్దు. 10% అంటే 800, 40% కావచ్చు. 8 4s 32, 3,200 వడ్డీ అవుతుంది మనకి. మొత్తం వీడికి వచ్చేది 11,200. 11,200లో సగం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మిగిలింది ఎంత అంటుండు. 11,200లో హాఫ్ అంటే ఎంత? 5,600. అంతే. నెక్స్ట్, the entire area of the square piece of a glass is 1600 centimeter square which is placed above a table. The width between the table and glass piece is 9 centimeters. Tell the length of the table. సింపుల్ క్వశ్చన్ చూడండి. చదరపు గాజు ముక్క యొక్క మొత్తం వైశాల్యం 1600 చదరపు సెంటీమీటర్ స్క్వేర్. ఇది టేబుల్ పైన ఉంచబడింది. టేబుల్ మరియు గాజు యొక్క మధ్య వెడల్పు 9 సెంటీమీటర్లు. అయినా టేబుల్ పొడవు ఎంత? ఒకసారి ఇది ఏ షేప్లో ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది కదా. ఫస్ట్ ఇది టేబుల్ అనుకోండి. టేబుల్ లెంతే మనం ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలియదు. దీనిపైన ఒక గాజ్ పీస్ పెట్టిండ్రంటే ఈ గాజ్ పీస్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉంది. ఇది 1600 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఉంది. 1600 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఉందంటే అది 40 × 40 చేస్తే మీకు 1600 వస్తుంది. మనకు సైడ్ బై సైడ్ కదా. సో అంటే ఈ గాజు పీస్ యొక్క లెంత్ ఎంత మనకి? 40. వాడు ఏమిచ్చిండు, ఈ గాజ్ పీస్కి టేబుల్కి మధ్యలో ఎంత ఉందన్నాడు? విడుతు 9. ఇక్కడ 9 ఉంటుంది అంటే ఇక్కడ కూడా 9 ఉంటుంది కదా. 9 9 18 ప్లస్ 40 అంటే 58. 58 ఈజ్ ద లెంత్ ఆఫ్ ద టేబుల్. ఆప్షన్ సి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఏ పర్సన్ ట్రావెల్స్ at the speed of 12 kilometers per hour, 8 kilometers per hour and 6 kilometers per hour on the surface of the equilateral triangle. Find the average speed of his journey. ఇట్లాంటి క్వశ్చన్ కూడా ఇంతకుముందు చూసినాం. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం లేదు, 3/1/s1 ప్లస్ 1/s2 ప్లస్ 1/s3 ఫార్ములా యూజ్ చేయాలి. సో అంటే 3/1/s1 అంటే 1/12 ప్లస్ 1/8 ప్లస్ 1/6. సో 12, 8, 24కి మనకి ఎల్సిఎం 24 అవుతుంది. అంటే 3/24, ఇక్కడ 2 ప్లస్ 8 3 24, 6 4 24. ఈ 24 న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఓకేనా? అంటే 3 × 24/2 5 7 9.
3 1s are 3 3s are 3 1s are 3 8s are. So 8 km/h is your answer. Okay, next one. When a number is divided by 119, the remainder remains 8. When the same number is divided by 17, what will be the remainder? ఒక సంఖ్యను 119తో భాగించితే శేషం 8 అవుతుంది. అదే సంఖ్యను 17చే భాగించినప్పుడు శేషం ఎంత? ఒక నెంబర్ ఎంతో మనకు తెలియదు, ఎక్స్ ఎంతో కొంత, ఎక్స్ కూడా అనుకోవద్దు చెప్తున్నాను నేను. ఎక్స్ని మనకు 119తో డివైడ్ చేస్తే 8 శేషం వస్తుందంటే 8 ఇస్ ద రిమైండర్. అంటే అదే ఎక్స్ని 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటుండు. ఒక్క నిమిషం చూడండి, ఈ 17 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 119. 17 7s 119 అంటే డెఫినెట్గా 17తో డివిజన్ చేసినా సరే మనకు రిమైండర్ 8 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ రెండు క్యాన్సిలేషన్ అవుతాయా అవ్వవా చూడాలి ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన వాల్యూ కనుక దీని ఫ్యాక్టర్ అయ్యి ఉంటే సేమ్ దీంతో డివైజ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో అదే రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్స్ తెలియాలి. అండర్ రూట్ ఆఫ్ 625 డివైడ్ బై 25 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 676 ఈక్వల్స్ టు 1 into x. అండర్ రూట్ ఆఫ్ 625 అంటే 25 స్క్వేర్ 625. అండర్ రూట్ ఆఫ్ 676 26 అయిపోయి మనకి 25/25 ప్లస్ 26. సో దీని వాల్యూ 1 ప్లస్ 26 27. 1 into x అన్నాడు కదా, సో 27 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొన్ని మోడల్స్ ఇంకో వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను మరీ చెప్తున్నా, లైక్ చేయండి, ఎందుకంటే ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడియో. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.